వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై భారీగా అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ అవినీతి వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటివరకు 50 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయగా 680 మందికి నోటీసులు ఇచ్చారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మీదే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం విచారణ జరగటం లేదు అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితి. సోషల్ మీడియాలో పోస్టులపై ఓపెన్ ఛాలెంజ్ చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సూపర్ 6 గురించి ప్రశ్నిస్తూ తానే పోస్ట్ చేస్తున్నారు. మేనిఫెస్టోలోని పథకాలకు బడ్జెట్ కేటాయింపు లేని వైనంపై ట్వీట్ చేశారు ఆయన. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, అరెస్ట్ చేస్తే నాతోనే మొదలు పెట్టాలి అంటూ ఛాలెంజ్ విసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి రవీందర్. హరి, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చంద్రబాబు ప్రభుత్వం కత్తిగట్టినట్టుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు అక్రమ నిర్బంధాలు కూడా అడ్డగోలుగా జరుగుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే చాలా స్పష్టంగా చేశారు. ఎంతమందిని ఏ విధంగా అరెస్టులు చేస్తారో, అక్రమంగా నిర్బంధిస్తారో నేను కూడా చూస్తానంటూ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మొదట నేనే దీనికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మోసాల మీద ఒక ట్వీట్ పెడతానంటూ నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ కూడా పెట్టిన పరిస్థితుంది. ఏదైనా అక్రమంగా అరెస్టులు చేయదలుచుకుంటే ఫస్ట్ నాతోటే స్టార్ట్ చేయనట్టు కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో దీంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇతర సీనియర్ నాయకులతో సహా, కార్యకర్తలతో సహా అందరూ కూడా పూర్తి స్థాయిలో ట్వీట్లు పెడుతున్న పరిస్థితుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 పేరుతోటి ఇస్తానన్నటువంటి హామీ ఏ ఒక్కడు కూడా అమలు చేయని వైనం మీద వీరందరూ కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. రాత్రి నుంచే ఒక ఉద్యమంలాగా ఇది కొనసాగుతుంది. ట్విట్టర్ అయితే మారుమోగిపోతుంది రాత్రి నుంచి అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో ట్వీట్లు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేస్తూ ఈ ట్వీట్లు పెద్ద సంఖ్యలో రాష్ట్రం నుంచి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక భయపడుతోంది, అందుకోసమే ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను నొక్కేసే కార్యక్రమం చేస్తున్నట్టు కూడా జగన్ చెప్పిన పరిస్థితుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్న వారిని కేసులు ఏ విధంగా పెడుతున్నారో, అసెంబ్లీకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అక్కడ మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో అనేటువంటి అనుమానంతో, భయంతో మైకు కూడా ఏమైనా పరిస్థితుంది. 2 రోజుల క్రితం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ బడ్జెట్ సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ నిన్న ప్రెస్ మీట్ పెడితే 1 గంట 42 నిమిషాల సేపు దాని గురించి మాట్లాడారు. కానీ ఇదంతా కూడా అసెంబ్లీలో శాసనసభలో మాట్లాడాలంటే అంత టైం చంద్రబాబు ఇవ్వటానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 1-2 నిమిషాలు ఇచ్చేసి ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే కేవలం బడ్జెట్ గురించే 1 గంట 42 నిమిషాల సమయం పట్టింది. కానీ ఆ పరిస్థితి అయితే అక్కడ లేదు. కేవలం ఇందుకోసమే వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ కూడా రానికుండా రాష్ట్ర ప్రభుత్వం కత్తిగట్టినట్టు కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా సరే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్నటువంటి ఈ అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, వీటన్నిటి మీద పార్టీ అయితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టు కూడా వెళ్లిన పరిస్థితుంది. మరోవైపు హైకోర్టులో అయితే ఇటీవల హేబియస్ కార్పస్ పిటిషన్లు వేసినప్పుడు హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకు ఇంతమందిని పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తున్నారు, ఎందుకు ఇంట్లో వారు కూడా చెప్పకుండా తీసుకెళ్లిపోతున్నారు అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాం. సో ఇంత ఒక భయానక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అయితే కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నటువంటి వైనం మీద వైఎస్ జగన్ అయితే నిన్న ట్వీట్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్వీట్లు అయితే ఇంకా కొనసాగుతాయి, సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ పోస్టులు అయితే కొనసాగుతాయని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఎంతమంది మీద కేసులు పెడతారో, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో నేను చూస్తానంటూ కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేయడంతో పాటు ఆ అరెస్ట్ ఏదో తొలుత ఫస్ట్ నా దగ్గర నుంచే అది స్టార్ట్ కావాలని కూడా ఆయన ఒక సవాల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రవీందర్, చేసిన ప్రతి ఒక్క హామీని ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన బడ్జెట్ ఎంత అవసరం ఉంటే మీరు ఎంత కేటాయిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అనేది ఆయన ట్వీట్ ద్వారా కూడా ప్రశ్నించినట్టుగా ఆయన ట్వీట్లో మనకు తెలుస్తోంది. అరెస్ట్ చేయాలనుకుంటే నాతోనే మొదలు పెట్టాలి అంటూ ఆయన విసిన ఛాలెంజ్కి మరి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.